హలో గైస్, వెల్కమ్ టు రివ్యూ ఆఫ్ ద మూవీ వార్ 2 యాక్టెడ్ బై యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అండ్ రితిక్ రోషన్ గారు, డైరెక్టెడ్ బై అయాన్ ముఖర్జీ గారు. ఇక మనం రివ్యూలోకి వెళ్ళే ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి. ఇక మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. అయితే రివ్యూలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఇంకా సినిమా చూడలేదో వాళ్ళందరికీ ఒక చిన్న విషయం ఏంటంటే, మీ దగ్గరలో ఎక్కడన్నా మల్టీప్లెక్స్లు ఉంటే దయచేసి అక్కడికి వెళ్ళి మూవీ చూడండి. ఎందుకంటే నాకు ఒక చేదు అనుభవం అనేది ఈరోజు ఎదురైంది. మూవీకి అనేది ఆల్రెడీ అందరికంటే ముందు రివ్యూ ఇవ్వాలని 4 షోకే వెళ్ళడం జరిగింది. అంటే యాక్చువల్లీ విజయవాడ వెళ్ళాల్సింది, విజయవాడ క్యాన్సిల్ అయింది మల్టీప్లెక్స్కి. మా ఊళ్ళ పక్కన అంటే 2 థియేటర్లకు ఇచ్చాడు మా ఊరు పక్కన. ఇక్కడ ఎన్టీఆర్ గారి డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారనమాట. డైహార్డ్ ఫ్యాన్స్ అంటే సరిపోదు, కొంచెం రచ్చ ఫ్యాన్స్ అని చెప్పాలి, ఆ రేంజ్లో ఉంటారు. 2 థియేటర్లకు ఇచ్చాడు. అందులో కూడా మెయిన్ థియేటర్కి వెళ్ళాం. మెయిన్ థియేటర్ ఒకటి ఉంటుంది కదా, దానికి వెళ్ళాం. కొంచెం ఎంజాయ్మెంట్గా ఉంటుందని చెప్పేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే నాకు వచ్చిన సీట్ ఏదైతే ఉందో అది ఇరిగిపోయింది సీట్. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆల్రెడీ యాప్లోనే 500 పెట్టారు టికెట్. సో మళ్ళీ అక్కడికి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, వెనకమాల ఒక 4 రోస్ బాల్కనీ రోస్ ఏదైతే ఉన్నాయో ముందు వీళ్ళు యాక్టిఫై చేసేస్తారు. ముందు వాటిని యాప్లో కూడా చూడకుండా వీళ్ళే చేసుకుంటారు. సో ఆ టికెట్ మేము ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి 600 అంటే రూ. 150 ఎక్స్ట్రా ₹650 ఇచ్చి వెళ్ళాం. అయినప్పటికీ కూడా చైర్ అక్కడ ఇరిగిపోయి ఉంది. సో ఇక ఆ హడావుడిలో సగం కూర్చోక నుంచోక ఇక సినిమా అయితే చూశాను. సో దాంతోపాటు చెప్పాను కదా, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ డైహార్డ్ ఫ్యాన్ అనడం కూడా చాలా తక్కువ అనమాట. రచ్చ ఫ్యాన్స్ అనమాట. ఇక ఎన్టీఆర్ గారి ఎంట్రీ దగ్గర నుంచి ఎన్టీఆర్ గారు ప్రతి షాట్‌కి, అంటే ఒక మాట చెప్పాలంటే అక్కడ మూమెంట్ లేని షాట్‌కి కూడా హడావుడి అనమాట. అక్కడ బీభత్సమైన రచ్చ అనమాట. ఒక మాట చెప్పాలంటే సగం డైలాగులు వినపడను కూడా వినపడలేదు ఒక మాట చెప్పాలంటే. కాబట్టే చెప్తున్నాను, ఎవరైనా దగ్గరలో మల్టీప్లెక్స్ అలా ఏమైనా ఉంటే దయచేసి అక్కడికి వెళ్ళిపోండి. సినిమా అనేది నీట్‌గా చూడడానికి ట్రై చేయండి. దాంతోపాటు మూవీకి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మూవీ ఎండ్ కార్డ్స్ పడంగానే లేచి వెళ్ళిపోమాకండి. ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను, మూవీ ఎండ్ కార్డ్స్ పడంగానే లేచి వెళ్ళిపోమాకండి. అక్కడి నుంచి ఇంకా చాలా సినిమా ఉంది. ఒక క్యామియో రోల్ కూడా, ఒక కొత్త హీరో ఇంట్రడక్షన్ కూడా ఉంది. కాబట్టి ఇది ఏది చెప్పినా అది స్పాయిలర్ అయిపోతుంది. కాబట్టి మీరు ఆ సర్ప్రైజ్ అనేది అక్కడే ఫీల్ అవ్వండి. దాంతోపాటు ఎన్టీఆర్ గారు చెప్పినట్టు కొన్ని ట్విస్టులు కూడా ఉన్నాయి. ఆటలు కూడా ఎక్కడ రివీల్ చేయమాకండి. ఆ మూవీ మీద ఉన్నటువంటి థ్రిల్ అనేది పోతుంది. కాబట్టి మూవీ ఎండ్ కార్డ్స్‌లో దయచేసి లేచి వెళ్ళిపోమాకండి. ఇక మనం రివ్యూ విషయానికి వస్తే, ఇక మూవీ ఎలా ఉందంటే, మూవీ అయితే బాగుంది. సో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ గుండెల మీద చేసుకోవచ్చు, ఆ విషయం అయితే చెప్తాను. సో అంటే బయట కొంచెం దారుణంగా చెప్తున్నారు కానీ అక్కడక్కడ అవన్నీ పట్టించుకోమాకండి. మూవీ అయితే బాగుంది. మూవీకి గుండెల మీద చేసుకుని వెళ్ళిపోండి. ఎన్టీఆర్ గారి కోసం అయితే, పర్టిక్యులర్గా ఎన్టీఆర్ గారి కోసం అయినా మూవీ అయితే చూడొచ్చు. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే, మనం టీజర్‌లో, ట్రైలర్‌లో చూసిందే, కబీర్‌ని పట్టుకోవడానికి ఏజెంట్ విక్రమ్ అయితే వస్తాడు. అంటే కబీర్‌ని పట్టుకోవడం ఒక టీం ఏర్పాటు చేస్తారు. ఆ టీంకి మెయిన్ లీడ్ ఏజెంట్ విక్రమ్. సో చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నటువంటి ప్రాణ స్నేహితులైనటువంటి వీళ్ళిద్దరూ బద్ధ శత్రువులుగా ఎలా మారారు. సో ఇంతకంటే ఎక్కువ చెప్తున్నాను కదా, ఇంతకంటే ఎక్కువ చెప్పానంటే అది మొత్తం స్పాయిలర్ అయిపోతుంది. ఇంకా మొత్తం మూవీలోనే చూడాలి. ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఇక అంతా తెలిసిందే. సో ఇదే మూవీలో నడుస్తుంది. ఇక మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్స్ వచ్చేసి వీళ్ళిద్దరు ఇంట్రడక్షన్ అనమాట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిది అండ్ రితిక్ రోషన్ గారిది. ముందుగా రితిక్ రోషన్ గారి ఎంట్రీ ఉంటుంది. ఏదైతే ఉల్ఫ్తో మనం టీజర్‌లో, ట్రైలర్‌లో చూసామో అదే రితిక్ రోషన్ గారి ఎంట్రీ సీను. రితిక్ రోషన్ గారి ఎంట్రీ అయితే చించేసాడనమాట. ఆ రేంజ్‌లో ఉంది ఒక మాట చెప్పాలంటే. ఇక నెక్స్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఎంట్రీ ఎలా ఇచ్చాడంటే, తెలుగు ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చినట్టున్నారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చితక్ కొట్టేసాడనమాట ఒక మాట చెప్పాలంటే. అంటే రితిక్ రోషన్ గారి ఎంట్రీతో పోలిస్తే ఎన్టీఆర్ గారి ఎంట్రీ అనేది బీజీఎం అనేది చింపేశాడు. సో ఆ విధంగా శైతాన్ అనేటువంటి ఒక బీజీఎం వస్తుంది, కొట్టేసింది. సో మెయిన్ ప్లస్ పాయింట్ వీళ్ళిద్దరి ఎంట్రీ సీన్స్ అనమాట. దాంతోపాటు ఎన్టీఆర్ గారి సీన్ వచ్చినప్పుడల్లా ఈ శైతాన్ బీజీఎం వస్తూ ఉంటుంది. ఒక లెవెల్‌లో ఉందనమాట ఆ బీజీఎం అయితే. మళ్ళీ రితిక్ రోషన్ గారికి లేదు అది. సో ఎన్టీఆర్ గారికి మాత్రమే పెట్టారు. సో అదైతే సూపర్ ఉంది. దాంతోపాటు ఇంటర్వెల్ ట్విస్ట్ ఒకటి, ఎన్టీఆర్ గారు చెప్పినట్టు ఇంటర్వెల్‌లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఓకే, అది కూడా బాగానే ఉంటుంది. ఇక ఫైనల్‌లో అంటే మెయిన్‌గా చెప్పాలంటే వీళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి సీన్లు అయితే ఉన్నాయో ఇవి ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి. కాకపోతే మూవీలో ఉన్నటువంటి మైనస్ ఏంటంటే స్టోరీ అనమాట. అంటే స్టోరీలో కొంచెం ఎన్టీఆర్ గారు ఎంటర్ అయ్యే వరకు కొంచెం అలా వెళ్తుంది. ఎన్టీఆర్ గారు రాంగానే ఒక స్కై లెవెల్ అన్నట్టు ఉంటుందన్నమాట అక్కడంతా కూడా. కానీ మళ్ళీ తర్వాత స్లో అయిపోయింది. మళ్ళీ ఇంటర్వెల్‌కి లేపాడు. తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్లు, యాక్షన్ సీన్స్ అయితే పుష్కలంగా ఉన్నాయి. మళ్ళీ ఫైనల్‌లో ఓవరాల్‌గా సినిమా కంప్లీట్ అయ్యేసరికి సాటిస్ఫైతో బయటకు వస్తారు, ఇదైతే గ్యారంటీ. ఇక కొన్ని అంటే ఏదైతే రితిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరి మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టు ఉంటుందన్నమాట మూవీ అయితే. మిగతా క్యారెక్టర్స్ అన్నీ ఏదో ఉన్నాయంటే ఉన్నాయి. సో ఇదంతా పక్కన పెట్టేయండి. ఓవరాల్‌గా అంటే ఈ మూవీకి మళ్ళీ నేను ఈవినింగ్ వెళ్తున్నాను. ఎందుకంటే నేను ఏదైతే థియేటర్‌లో చూసానో చెప్తున్నాను కదా, ఆ హడావుడిలో
పూర్తి స్థాయిలో నేను ఎంజాయ్ చేయలేకపోయాను అక్కడ. అంటే ఈ రివ్యూ ఇవ్వడానికి పూర్తి స్థాయిలో మూవీని అయితే నేను ఎంజాయ్ చేయలేకపోయాను. నేను మళ్ళీ ఈవినింగ్ వెళ్తున్నాను. వీలుంటే మళ్ళీ ఈవినింగ్ ఇంకొకసారి క్లియర్‌గా చూసి నేను మళ్ళీ రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో మూవీ అయితే ఆలీల మాటలు వినమాకండి. మూవీకి అయితే కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. కాకపోతే స్పై యూనివర్స్ ఇప్పటి వరకు వచ్చినటువంటి ఏదైతే మూవీస్ ఉన్నాయో ఆ మూవీస్ లాగా రెగ్యులర్‌గా ఉండదు. ఇది కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశారు. అది కూడా వర్కౌట్ అయిందని అనుకుంటున్నాను నేనైతే. సో అది చెప్పాను కదా, మధ్య మధ్యలో వచ్చేటువంటి కొన్ని సీన్స్ వల్లే మూవీకి కొంచెం మైనస్ అనమాట. మెయిన్‌గా చెప్పాలంటే వీళ్ళిద్దరు స్క్రీన్ ప్రెజెన్స్ అయితే దుమ్ము దులిపేశారు, అదైతే గ్యారంటీ. సినిమాటోగ్రఫీ కూడా చాలా చాలా రిచ్‌గా ఉంది. కొన్ని చూపించినటువంటి కొన్ని లొకేషన్స్ అయితే చాలా చాలా రిచ్‌గా ఉంది, చాలా హైగా ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల గ్రాఫిక్స్ ఏదైతే వీఎఫ్ఎక్స్ ఉన్నాయో కొన్ని చోట్ల పర్టికులర్‌గా మీరు ట్రైలర్‌లో చూసారు కదా, బోట్ సీన్ లాగా ఉంటది. అక్కడైతే కొంచెం దాన్ని కూడా చాలా స్పీడ్‌గా లాగేశారు. కొంచెం అక్కడక్కడ మిగతా వీఎఫ్ఎక్స్ అంతా కూడా చాలా బాగుంది. సో 1, 2 చోట్ల మాత్రం కొంచెం డల్ అనిపిస్తే, ఓవరాల్‌గా చెప్తున్నాను కదా, ఓవరాల్‌గా సినిమాకైతే కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. ఎన్టీఆర్ గారి కోసం అయితే పర్టికులర్‌గా వెళ్ళొచ్చు. మర్చిపోయాను ఇంకా వీళ్ళిద్దరు సాంగ్ అయితే చాలామంది దీనికోసం ఎదురు చూస్తూ ఉంటారు. సాంగ్ అయితే చాలా బాగుంది. అంటే హృతిక్ రోషన్ గారు బాగా చేశారా, ఎన్టీఆర్ గారు బాగా చేశారంటే ఎలా ఉందంటే, నేను ఆల్రెడీ సినిమా రిలీజ్ అవ్వకముందు చెప్పాను, ఎన్టీఆర్ గారి డ్యాన్స్ అనేది చాలా స్పీడ్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు పక్క నుంచున్నప్పుడు ఒకే స్టెప్ ఇద్దరు వేస్తుంటే ఆ స్టెప్ హృతిక్ రోషన్ గారి కంటే ముందు ఎన్టీఆర్ గారు కంప్లీట్ చేసేస్తున్నారు. అంత స్పీడ్ ఉంది. హృతిక్ రోషన్ గారి డాన్స్‌లో చెప్పాను కదా, స్ప్రింగ్ యాక్షన్ అనేది, దాంతోపాటు కొంచెం డీటెయిల్ అనేది ఉంటుంది హృతిక్ రోషన్ గారికి. ఎన్టీఆర్ గారిది హై స్పీడ్ ఉంది. అదే స్టెప్ హృతిక్ రోషన్ గారు కంప్లీట్ చేశారు, ఎన్టీఆర్ గారు కంప్లీట్ చేసేస్తున్నారు. సో ఓవరాల్‌గా సాంగ్ అయితే బాగుంది, ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఎన్టీఆర్ గారికి సపరేట్‌గా సాంగ్ అయితే లేదు, హృతిక్ రోషన్ గారికి మాత్రమే ఉంది. సో వీళ్ళిద్దరికీ వచ్చేటువంటి ఈ సాంగ్ ఏదైతే ఉందో, సో సాంగ్ కూడా బాగుంది, బాగా కంపోజ్ చేశారు. సో ఇద్దరు చెప్తున్నారు కదా, ఇద్దరు పక్కన డ్యాన్స్ విడివిడిగా అయితే చాలా బాగుంది. ఇద్దరు పక్కన డ్యాన్స్ చేసేటప్పుడు మాత్రం సో ఈ విధంగా ఉంది. ఇప్పుడు నేనే చెప్పాను, ఎన్టీఆర్ గారిది చాలా స్పీడ్ ఉంది. సో ఓవరాల్‌గా విడివిడిగా చూసినప్పుడు బాగుంది, ఇద్దరు కలిపి చేసినప్పుడు అయితే ఇంకా ఎక్సలెంట్‌గా ఉంది. సో ఇక మీరు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకోకుండా సినిమాకైతే వెళ్ళిపోండి. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్‌కి మాత్రమే కాకుండా యాక్షన్ లవర్స్‌కి కూడా బాగా నచ్చుతుంది. యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగా ఉన్నాయన్నమాట. యాక్షన్ సీన్స్ కూడా దగ్గర 6 7 ఉన్నాయి యాక్షన్ సీన్స్ అనేవి. సో పర్టికులర్‌గా యాక్షన్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మూవీ అనేది బాగా నచ్చుతుంది. సో నేను వీలుంటే సాయంత్రం లోపు ఇంకొకసారి మూవీ చూసి ఇప్పుడు మళ్ళీ మూవీకి వెళ్తున్నాను. సాయంత్రం లోపు ఇంకా డీటెయిల్‌గా రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఇవాల్టి వార్ 2కి సంబంధించినటువంటి మూవీ రివ్యూ. చెప్తున్నాను కదా, మూవీ ఎండ్ కార్డ్స్ పడంగానే లేసి వెళ్ళిపోమాకండి. సో అక్కడే ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇవాల్టి వార్ 2కి సంబంధించినటువంటి మూవీ రివ్యూ విన్న తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.